హలో నమస్తే అండి. ఇవాళ నేను దేవుని గడప చూడడానికి అని చెప్పేసి వచ్చాను. అందరికీ తెలిసిందే కదా, ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న పవిత్రమైన ఆలయం ఈ దేవుని గడప. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి. తిరుమలకి వెళ్ళే ముందు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటేనే యాత్ర పూర్తయిందని చాలామంది భక్తులు నమ్ముతారు. ప్రస్తుతానికైతే బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కడపలో. పురాణాల ప్రకారం తిరుమల వెంకటేశ్వర స్వామి తిరుమలకి వెళ్ళే సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించారని చెబుతారండి. అందుకే ఈ ఆలయాన్ని దేవుని గడప అంటే దేవుడి ద్వారం అని పిలుస్తారు. ఈ ఆలయంలో స్వామివారు చాలా ప్రశాంతంగా దర్శనమిస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు మనసుకు శాంతి కలుగుతుందని చాలామంది నమ్ముతారు. ప్రతి సంవత్సరం చాలామంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ప్రత్యేకంగా ఇలా బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయం భక్తులతో నిండిపోతుంది. కడపకు వచ్చే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించాల్సిందే అని మాత్రం చెప్తాను. మీరు తిరుమలకి వెళ్ళాలని అనుకుంటే ముందుగా దేవుని గడపలో స్వామివారిని దర్శించుకొని తర్వాత తిరుమలకి వెళ్ళడం చాలా మంచిదని భక్తుల నమ్మకం. ఇది భక్తి, విశ్వాసం మరియు సాంప్రదాయ కలిసిన ఒక పవిత్రమైన స్థలం. జై శ్రీ వెంకటేశ్వరాయ నమః.